దాసోజు శ్రవణ్ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మనతో పాటు జాయిన్ అయ్యారు. శ్రవణ్ గారు, ఏంటి అల్లు అర్జున్ అరెస్ట్ అన్నది చట్టం తన పని తాను చేసుకుపోయింది అన్నదాన్ని విశ్వసిస్తారా? ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు, వారే చెప్పారు వారి మాటల్లో. చట్టానికి ఎవరు కూడా అతిథులు కాకూడదు. ఎంత పెద్దవాళ్ళైనా ఎంత చిన్నవాళ్ళైనా అతిథులు కాకూడదు. ఒకవేళ కనుక ఇఫ్ దర్ ఇస్ అ లయబిలిటీ, ఒకవేళ కనుక వారు లయబుల్గా ఉంటే వారిపైన చర్యలు తీసుకుంటే ఎవరికి వచ్చే ప్రాబ్లం లేదు. బట్ ఈ కేసు పూర్వాపరాలను కొంత లోతుగా కనుక గమనించినట్టయితే అశోక్ పర్మిషన్ ఇచ్చింది ఎవరు? ప్రభుత్వం. తర్వాత సినిమా థియేటర్ వారు మాకు ఫలానా హీరోలు వస్తూ ఉన్నారు, ప్రముఖ నటులంతా కూడా సినిమా చూడటానికి వస్తూ ఉన్నారు, కాబట్టి మాకు అడిషనల్ సెక్యూరిటీ ఫోర్సెస్ అంతా అరేంజ్ చేయాలని చెప్పని అడిగింది ఎవరు? థియేటర్ యాజమాన్యం అడిగింది. దాన్ని పూర్తి స్థాయిలో అవసరమైనటువంటి సెక్యూరిటీని అరేంజ్ చేయడంలో విఫలమైంది ఎవరు? పోలీసు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు. దెన్ హౌ డు యూ ఫైండ్ అల్లు అర్జున్ టు బి రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ అన్ ఇన్సిడెంట్? ఆ ఇన్సిడెంట్ చాలా దురదృష్టకరమైనటువంటిది. ఆ తల్లి చనిపోవడం బాధాకరము, ఆ పిల్లవాడు ఇంకా కూడా హాస్పిటల్లో ఉన్నాడు అంటున్నారు. వాళ్లకు తప్పనిసరిగా మా సహానుభూతి ఉంటుంది. వాళ్ళకి అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా ఉండాలా, అల్లు అరవింద్ గారి ప్రొడక్షన్ యూనిట్ కూడా అండగా ఉండాలని చెప్పని కోరుకుంటాం, మేము కూడా అండగా ఉంటాం. బట్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఈస్ దాట్ ఈ ప్రభుత్వము ప్రతిసారి కూడా ఒక సెన్సేషనలిజం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఏంటి దానివల్ల వాళ్ళకి ఏం ఉపయోగం? ఇప్పుడు ఇవాళ 2-3 ప్రధానమైనటువంటి అంశాలు, అంటే నేను పాలిటిక్స్ను మాట్లాడుతున్నా అని చెప్పని అనుకోకూడదు. బట్ ద ఫ్యాక్ట్ ద మ్యాటర్ ఈజ్, మీరు కనుక ఈ 2 రోజుల నుంచి కనుక రేవంత్ రెడ్డి గారు జైపూర్కి పోయినప్పటి నుండి ఇప్పటి వరకు కనుక మీరు ఒకవేళ సోషల్ మీడియాలో ఉన్నట్టు ఒక చర్చ చూసినట్టయితే అదాని పెళ్లికి పోయిండా అని చెప్పని ఒక చర్చ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఒక పక్కన జైపాల్ రెడ్డి గారి పెళ్లికి పోయిండు, మరో పక్కన అట్లే అదానిది కూడా అటెండ్ అయిందా అని చెప్పని సోషల్ మీడియాలో, ఈవెన్ ద నేషనల్ మీడియా ఆల్సో పెద్ద ఎత్తున దీనిపైన చర్చ జరుగుతుంది. సడన్లీ ఇవాళ మొత్తం చర్చ దేని మీద పోయింది? అదానీ రేవంత్ రెడ్డి మ్యారేజ్ అటెండెన్స్, రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడు చర్చ నుండి సడన్లీ డిస్కషన్ ఇస్ ఆల్ గాన్ టు అల్లు అర్జున్ అరెస్ట్. ఒకటి. రెండవది ఏంటి అంటే ఇవాళ మీరు అంటే ఉద్దేశపూర్వకంగా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే అరెస్ట్ జరిగింది. ఒకటి అబ్సల్యూట్లీ మీరు నమ్ముతున్నారా? నేను బరాబర్ నమ్ముతా ఉన్నాను. ఎందుకు నమ్ముతా ఉన్నా అంటే ఖచ్చితంగా డైవర్షన్ పాలిటిక్స్, ఇట్స్ డైవర్షన్ పాలిటిక్స్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అంటే లా షుడ్, ఇప్పుడు చాలా మంది పెద్దలు, నేను ప్రభుత్వానికి సంబంధించిన పెద్దల ట్వీట్లు అవి ఇవన్నీ చూస్తూ ఉన్నాను. చట్టం ఎవరికైనా సమానంగా ఉండాలి. నేను ఒకటి మీకు చూపెడతాను. ఇది నా చావుకు రేవంత్ బ్రదర్స్ కారణమే అని చెప్పని పైన ఉన్నటువంటిది లేఖ. ఈ లేఖ వచ్చేసి కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ సాయిరెడ్డి గారు రాసినటువంటి ఒక లేఖ. ఇది ఆయన ఇట్స్ లైక్ ఎ కన్ఫెషన్ స్టేట్మెంట్. బాలగారు అడ్వకేట్ ఉన్నారు, మా దయాకర్ గారు కూడా లా చదువుకున్న వారికి కూడా ఐడియా ఉన్నది. సో ఇంత పెద్ద ఎత్తున కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇస్తే వై ఇస్ దట్ అన్ ఎఫ్ఐఆర్ నాట్ ఫైల్డ్? ఒకవేళ అల్లు అర్జున్ గారికి లయబిలిటీ ఉన్నా లేకున్నా నువ్వేమో కేసులో పెట్టి లోపల పెట్టాలా అని చెప్పనే ప్రయత్నం చేసినటువంటి, చట్టం తన పని తానే చేసుకుంటూ పోవాలా, చట్టానికి ఎవడు అతీతుడు కాదు అని చెప్పని వచనాలు ఇచ్చేటువంటి ఒక పెద్ద మనుషులు ఈ సూసైడ్ లేఖ మీద, ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ మీద, దీన్ని ఏమంటారు, కన్ఫెషన్ స్టేట్మెంట్ అంటే కదా, ఈ సెల్ఫ్ కన్ఫెషన్ స్టేట్మెంట్, చనిపోయే ముందు మరణ వాంగ్మూలం లాంటి డిక్లరేషన్, నువ్వు ఈ స్టేట్మెంట్ నువ్వు ఎందుకు ఆధారంగా తీసుకొని ఎఫ్ఐఆర్ చేయట్లేవు? అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద చేయాలంటారా? డెఫినెట్లీ ఎవరి మీద అలిగేషన్స్ చేస్తారో, రేవంత్ రెడ్డి ఒకటే కాదు, బ్రదర్స్ అన్నప్పుడు ఇట్ కాల్ టు బి ఆల్ ద మెంబర్స్. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎ పర్సన్ కదా అక్కడ. అంటే నేను దయచేసి నేను దాన్ని రిలేట్ చేయటం అంటే, ప్రభుత్వం ఒకవేళ ఎవరికైనా ఒకటే మీరు దోషి అని చెప్పని మిమ్మల్ని అల్లు అర్జున్ గారిని లోపల పెట్టే ప్రయత్నం చేసినప్పుడు, ఇంత పెద్ద ఎత్తున ఒక మరణ వాంగ్మూలం వచ్చిన తర్వాత, ఈ మరణ వాంగ్మూలం వచ్చి మీ ఊరి సర్పంచ్ ఈ రకంగా లెటర్ రాసిన తర్వాత, మీ ఊర్లో ఉన్న పోలీస్ స్టేషన్ కావచ్చు, మీ మండలంలో ఉన్న పోలీస్ స్టేషన్ ఎందుకు ఎఫ్ఐఆర్ దర్జ్ చేయట్లేదు? తిరుపతి రెడ్డి గారికో లేకపోతే రేవంత్ రెడ్డి గారి బ్రదర్స్కో ఒక న్యాయం ఎందుకు ఉండాలా? అల్లు అర్జున్ గారికి ఇంకో న్యాయం ఎందుకు ఉండాలా? దీంతో పాటుగా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అనేక గురుకుల స్కూళ్లలో ఇవాళ ఫుడ్ పాయిజన్ తోటి చనిపోతున్నారు అన్నారు. ఒక్క కేసు ఇంతవరకు కూడా ఫుడ్ పాయిజన్ కు పలానా పర్సన్ రెస్పాన్సిబుల్ అని చెప్పని వాళ్ళ ఫుడ్ పాయిజన్ సంబంధించినటువంటి కేసులు పెట్టట్లే. ఆటో డ్రైవర్లు చనిపోతా ఉన్నారు, రైతులు చనిపోతా ఉన్నారు. సరే, ఇవన్నిటి కూడా నేను ఏమంటున్నాను, లా అండ్ ఆర్డర్ హ్యాస్ టు బి అప్లైడ్ ఈక్వల్లీ టు ఎవ్రీ సిటిజన్, ఈక్వాలిటీ బిఫోర్ లా. కాకపోతే సెలెక్టివ్ అప్లికేషన్ ఆఫ్ లా ఎందుకు చేస్తా ఉన్నారు? మీరు హైడ్రా విషయంలో కూడా గమనించినట్టయితే మొట్టమొదలు తోడ్పోవడంతా ఎవరు జరిగింది? నాగార్జున గారిది.
సూపర్ సెన్సేషనలిజం. ఒక పెద్ద ఇల్లస్ట్రియస్ పర్సనాలిటీ నాగార్జున, ఆయనదే తుకుల్చి వేసిందంటే రేవంత్ రెడ్డి ఎంత గొప్పోడు అని చెప్పి ఒక పేరు తెచ్చుకున్నారు. దాని తర్వాత జరిగిన పరిణామాలు మనమే చూసినాం. చిన్నోడు పేదోడు రెక్కాడితే డొక్కాడని వాళ్ళు ఇండ్లు గులగొట్టిండ్రు, వాళ్ళకి నోటీసులు లేవు. కోర్టు లక్ష్మణ్ గారు తిట్టిన తర్వాత మళ్ళీ ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. కొంతమందికి నోటీసులు ఇచ్చినారు, కొంతమందికి ఇవ్వలేదు. ఇక కొంతమందితో ఏం అండర్స్టాండింగ్ ఆ స్థాయిలో కూల్చివేతలు ఉండవని చెప్పేసినారు. నేనేమంటా ఇవాళ కూడా ఏంటి అంటే ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఇంకొకటి మా దయాకర్ గారు, బాల గారు దయచేసి దీన్ని రెస్పాండ్ అవుతారని చెప్పి నేను భావిస్తా ఉన్నా. తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ ప్రజలందరూ కూడా ఒక తిరుగుబాటు ధోరణికి పాల్పడతా ఉన్నారు. ఎక్కడికక్కడ పోలీసులను నిలదీస్తూ ఉన్నారు, ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. మా పెన్షన్లు ఏమైనా అడుగుతా ఉన్నారు, మా రైతు భరోసా ఏమైనా అడుగుతా ఉన్నారు, గురుకుల విద్యార్థులు ఎందుకు చనిపోయిన అడుగుతా ఉన్నారు, లేకపోతే ఇట్లా రకరకాల జియో 49, జియో 26 అనేక సమస్యల నేపథ్యంలో ప్రజలు రోడ్ల మీదకి వస్తూ ఉంటే వన్ షాట్ టూ బర్డ్స్ మాదిరిగా ఇవాళ అల్లు అర్జున్ లాంటి లోపల పెట్టినా మీలాంటి లోపల పెట్టడం ఇంత కష్టమా అనేటువంటి ఒక మెసేజ్ ఏమైనా పంపిస్తున్నారో అర్థం కావట్లేదు. మొత్తానికి ఇది ఇందులో ఇంకొక చివరి ఒక్క మాట చెప్పదలుచుకున్నాను సార్. If Allu Arjun is responsible to be imprisoned, why is that the police officers are not responsible? Why is that the police? ఎందుకు రెస్పాన్సిబుల్ గారు? నేను ఒక పెద్ద మనిషి అక్కడికి వస్తున్నాడు అని చెప్పని థియేటర్ వాళ్ళే అడిగిన తర్వాత నువ్వు ఎందుకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయట్లేవు? నువ్వు ఆయన సినిమాకి వచ్చే హక్కు ఆయనకుంది. ఆయనకు ఆ విచక్షణతో రావాలన్నా వద్దా అనే చర్చ పక్కకు. ఆయన వచ్చిండు, వస్తున్నదని తెలిసిన తర్వాత, వస్తున్నాడు అని చెప్పిన తర్వాత పోలీసు ఒకవేళ మీరు రక్షణ ఇవ్వకపోతే ఇవాళ అల్లు అర్జున్ గారి పైన ఎట్లయితే ఒకవేళ బాధ్యత ఉందని చెప్పని మీరు లయబిలిటీ ఉందని లోపల పెడుతున్నారో, పోలీస్ అధికారులు సెక్యూరిటీ పోతే వాళ్ళు కూడా బాధ్యులే కదా ఆ చావుకు.